కొబ్బరి నూనెలో ఇది కలిపి యూస్ చేస్తే చాలు మీరు ఎంత నెల్లగా ఉన్నా సరే తెల్లగా మారిపోతారు. ముఖం పైన పిగ్మెంటేషన్, ముడతలు, మచ్చలు, అలానే డార్క్ సర్కిల్స్, డార్క్ స్పాట్స్, స్కిన్ అనేది చాలా పాడైపోయింది, ఫేస్ అనేది డల్ గా కనిపిస్తుంది, ఫేస్ అనేది నెల్లగా అయిపోయి అసలు బ్రైటనింగ్ గా కనిపించడం లేదు అనుకునే వాళ్ళందరికీ ఈ సూపర్ పవర్ఫుల్ రెమెడీతో మీరు వీటన్నిటికీ చెక్ పెట్టియొచ్చు. పార్లర్ కి వెళ్లి వేలకు వేలు డబ్బులు ఖర్చు పెట్టకుండా ఇలాగా కొబ్బరి నూనెలో ఇదొక్కటి కలిపి యూస్ చేస్తే చాలు మీ స్కిన్ అనేది పాలలాగా మెరిసిపోతుంది, పాలలాగా తెల్లగా కనిపిస్తుంది, మీ ఫేస్ అనేది చాలా వైటనింగ్ గా బ్రైటనింగ్ గా మారుతుంది. నేను మీకు లైవ్ రిజల్ట్ అనేది చూపిస్తాను. సూపర్ గా వర్క్ అవుతుంది. ఇది 100% రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఈ ప్యాక్ ని మీ ఫేస్ కి అప్లై చేసి చూసిన తర్వాత మీరు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. మీకు ఫస్ట్ అప్లికేషన్ కి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. మరి ఈ పవర్ఫుల్ ప్యాక్ ని తయారు చేసుకోవడానికి ముందుగా ఇలాగా ఒక బౌల్ అయితే తీసుకోండి. ఆ బౌల్ లోకి ఇప్పుడు చిన్న టీ గ్లాస్ అంతా వాటర్ అయితే వేసుకోండి. ఈ రెమెడీని తయారు చేసుకోవడానికి మనం ఏమి బయట నుంచి కొనాల్సిన అవసరం లేదండి. మన కిచెన్ లో దొరికే వాటితోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇక ఇలాగా వాటర్ వేసుకున్న బౌల్ ని స్టవ్ మీద అయితే పెట్టేసుకోండి. ఇక నెక్స్ట్ ఇందులోకి ఒక నిమ్మకాయ రసాన్ని అయితే వేసుకోవాలండి. ఒక 4-5 డ్రాప్స్ అయితే సరిపోతుంది. మీ ఫేస్ కి లెమన్ జ్యూస్ అనేది సెట్ అవ్వకపోతే అంటే పడకపోతే స్కిప్ చేయొచ్చండి. ఇక అలానే నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి కొద్దిగా పసుపుని అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక చిటికెడంత పసుపుని అయితే యాడ్ చేసేసుకోండి. ఈ పసుపు అనేది మన చర్మానికి అద్భుతమైన పోషణను అందిస్తుందండి. ఇది మన ఫేస్ పైన ఉన్న మొటిమలను, మచ్చలను తగ్గించి మన చర్మం పైన ఉన్న జిడ్డును నియంత్రించి ఇది సహజమైన కాంతినైతే ఇస్తుందన్నమాట. సో అందుకనే ఇక్కడ కొద్దిగా పసుపునైతే యాడ్ చేసుకున్నాం. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 1 స్పూన్ వరకు పంచదారనైతే యాడ్ చేసుకోండి. ఇలాగా పంచదారని యూజ్ చేయడం వల్ల ఇది మన చర్మానికి ఒక అద్భుతమైన నేచురల్ స్క్రబ్ లాగా పనిచేస్తుందండి. అంతేకాకుండా డెడ్ సెల్స్ ను తొలగించి మన చర్మాన్ని కాంతివంతంగా మార్చడంలో చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో అందుకనే 1 స్పూన్ వరకు షుగర్ అయితే యాడ్ చేసుకున్నాం. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి కాఫీ పౌడర్ ని కూడా యాడ్ చేసుకోండి. ఒక్క ప్యాకెట్ అయితే సరిపోతుందండి. ఇక్కడ నేను ఓన్లీ 2 రూపీస్ ప్యాకెట్ ని యూజ్ చేశాను అనమాట. మన ఫేస్ అనేది అందంగా కనపడటానికి కాఫీ పౌడర్ అనేది చాలా బాగా అద్భుతంగా పనిచేస్తుందండి. ఇది మన చర్మం పైన ఉన్న మృత కణాలను అంటే డెడ్ సెల్స్ ను తొలగించి రంధ్రాలను శుభ్రపరిచి మన స్కిన్ ని గ్లోయింగ్ గా మారుస్తుందండి. కాఫీలోని కెఫెన్ చర్మాన్ని టైట్ గా చేసి యవ్వనంగా కనిపించేలాగా చేస్తుంది. కాఫీలోని యాంటీ ఆక్సిడెంట్లు కెఫెన్ అధికంగా ఉండటం వల్ల మచ్చలను తగ్గించడం, అలానే కళ్ళ కింద నెల్లటి వలయాలను తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మనం అన్ని కూడా ఇంట్లో ఉండే వాటితోనే నేచురల్ ఇంగ్రీడియంట్స్ తో మన స్కిన్ ని చాలా వైటనింగ్ గా బ్రైటనింగ్ గా మార్చుకోవచ్చండి. మనం పార్లర్ కి వెళ్లి వేలకు వేలు డబ్బులు ఖర్చు పెట్టకుండా ఈ ప్యాక్ తో మీ ఫేస్ ని తెల్లగా మార్చుకోవచ్చు. ఇక మనం ఇలాగా స్టవ్ మీద ఒక 7 to 8 మినిట్స్ వరకు అలాగే పెట్టండి. ఇలా ఈ వాటర్ అనేది కొంచెం థిక్ కన్సిస్టెన్సీ లో రావాలన్నమాట. ఇక అప్పుడైతే స్టవ్ ని ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇక ఇలా రెడీ చేసుకున్న ఈ వాటర్ ని మనం ఒక బౌల్ లోకి అయితే వేసేసుకుందాం. ఈ ప్యాక్ అనేది చాలా బాగా వర్క్ అవుతుందండి. 100% రిజల్ట్ అనేది కనిపిస్తుంది. సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. సో నెక్స్ట్ ఇలా ఒక బౌల్ ని తీసుకొని అందులోకి 1 స్పూన్ వరకు శనగపిండిని కూడా వేసుకోండి. ఈ శనగపిండి మన చర్మం పైన ఉన్న మురికిని, మృత కణాలను తొలగించి వెంటనే మన చర్మం మెరిసేలాగా చేస్తుందండి. ఇందులో ఉండే జింక్ యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాలను చంపి మొటిమలు రాకుండా చేస్తాయి. ఇది మన చర్మం పైన అదనపు నూనెను పీల్చుకొని చర్మాన్ని శుభ్రంగా ఉంచుతుంది. సో అందుకని ఇక్కడ మనం శనగపిండిని అయితే తీసుకున్నామండి. ఇక అందులోకి మనం తయారు చేసుకున్నాం కదండి లిక్విడ్, ఆ లిక్విడ్ ని ఇందులోకి వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలాగా క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసేసుకోండి. ఈ ప్యాక్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. నేను ఈ ప్యాక్ ని ఒక్కసారి అప్లై చేశానండి, అంతే. రిజల్ట్ చూసి నేనే షాక్ అయిపోయాను. అసలు ఒక్కసారికి ఇంత బాగా వర్క్ అవుతుందా అని నేను నమ్మలేకపోయానండి. మీకు నేను లైవ్ రిజల్ట్ అనేది చూపిస్తాను. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి. సో ఇక నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి కొబ్బరి నూనె అయితే యాడ్ చేసుకోవాలండి. ఒక 4-5 డ్రాప్స్ వరకు కొబ్బరి నూనెని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. ఆయిల్ స్కిన్ వాళ్ళు ఈ ప్యాక్ ని యూజ్ చేయాలి అనుకుంటే మీరు కొబ్బరి నూనెను స్కిప్ చేసేయొచ్చు. డ్రై స్కిన్ వాళ్ళకి ఈ ప్యాక్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుందండి. సో ఒక్కసారైనా ఈ ప్యాక్ ని మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఒక్కసారికి రిజల్ట్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. ఇక తర్వాత ఈ లిక్విడ్ అనేది మనం తయారు చేసుకొని పెట్టుకున్నాం కదండి, ఇది
మనకి 4 to 5 days వరకు ఉంటుందండి. ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవచ్చు. సో ఈ ప్యాక్ ని మన ఫేస్ కి ఎలా అప్లై చేసుకోవాలి, ఎంతసేపు ఉంచుకోవాలి, ఎప్పుడెప్పుడు అప్లై చేసుకోవాలి, ఎన్నిసార్లు అప్లై చేసుకోవచ్చు అనేది కూడా నేను మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ ప్యాక్ ని మీరు మీ ఫేస్ కి అప్లై చేసుకోవడానికి ముందు వాటర్ తోటి క్లీన్ గా ఫేస్ వాష్ చేసుకోండి. తర్వాత ఒక డ్రై టవల్ తోటి మీ ఫేస్ ని క్లీన్ చేసేసుకోండి. ఇక మీ ఫేస్ డ్రై అయిపోయిన తర్వాత ఈ ప్యాక్ ని మీ ఫేస్ పైన అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనం 5 నిమిషాల్లో ఈ ప్యాక్ ని తయారు చేసుకున్నామండి. మనం పార్లర్కి వెళ్లి వేలకు వేలు డబ్బులు ఖర్చు పెట్టకుండా ఇలా ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. అలానే మీ స్కిన్ ని చాలా వైటనింగ్ గా బ్రైటనింగ్ గా మార్చుకోవచ్చు. అంతేకాకుండా మీ ముఖం పైన మచ్చలు, పిగ్మెంటేషన్, డార్క్ సర్కిల్స్, డార్క్ స్పాట్స్, ముడతలు, స్కిన్ అనేది చాలా పాడైపోయింది, నెల్లగా కనిపిస్తుంది, అసలు బ్రైటనింగ్ గా లేదు అనుకునే వాళ్ళు ఒక్కసారి ట్రై చేయండి. చాలా బాగా యూజ్ అవుతుంది మీకు. సో ఇలాగా థిక్ లేయర్ లో మీ ఫేస్ మొత్తానికి అప్లై చేసేసుకోండి. ఇలాగా అప్లై చేసుకున్న తర్వాత ఒక 5 minutes వరకు అలాగే ఉంచి తర్వాత ఇంకొక 5 minutes ఇలాగా ఫింగర్స్ తోటి అప్వర్డ్ పొజిషన్ లో సర్క్యులర్ మోషన్ లో మీ చీక్స్ దగ్గర, మీ ఫోర్ హెడ్ దగ్గర, మీ ముక్కు దగ్గర ఎక్కడైతే మీకు నెల్లగా ఉందో అక్కడ ఆ ప్లేస్ లో బాగా మసాజ్ చేసుకుంటూ ఇలాగా మీ ఫేస్ పైన అప్లై చేసేసుకోండి. ఒక 5 minutes మసాజ్ చేసిన తర్వాత ఒక 10 minutes అలాగే ఉంచుకోండి మీ ఫేస్ పైన. అప్లై చేసి ఒక 5 minutes అలాగే ఉంచి ఒక 5 minutes మసాజ్ చేసుకొని ఒక 10 minutes వరకు అలాగే ఉంచండి. మొత్తం 20 minutes వరకు ఈ ప్యాక్ ని మీ ఫేస్ పైన అలాగే ఉంచుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను వాష్ చేసి చూపిస్తున్నాను. ఎంత బాగా కనిపిస్తుందో చూడండి. ఇలాగా కొద్దిగా వాటర్ వేసుకుంటూ మీ ఫేస్ పైన బాగా రుద్దుకుంటూ ఈ ప్యాక్ ని క్లీన్ చేసుకోవాలండి. ఇక్కడ చూడండి, మీకు లైవ్ లో రిజల్ట్ అనేది చూపిస్తున్నాను. నిజంగా చెప్తున్నానండి, చాలా బాగా వర్క్ అవుతుంది. చాలా బాగుందండి ఈ ప్యాక్. నేను ట్రై చేశానండి. నేను ట్రై చేశాకే మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. నాకు పర్సనల్ గా ఈ ప్యాక్ చాలా బాగా నచ్చిందండి. ఎక్కువ టైం కూడా పట్టదు, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా మనం యూజ్ చేయలేదు. ఎంత ఈజీగా మనం ఈ ప్యాక్ ని తయారు చేసుకున్నామో అంతే ఈజీగా మన స్కిన్ అనేది చాలా వైటనింగ్ గా బ్రైటనింగ్ గా కనిపించడంలో ఈ ప్యాక్ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. మీకే ఇక్కడ లైవ్ రిజల్ట్ అయితే చూపిస్తున్నాను చూడండి, ఎంత బాగా మెరుస్తుందో నా స్కిన్ అనేది. ఇలా ఈ ప్యాక్ ని అప్లై చేసుకొని ఇలాగా వాష్ చేసుకున్న తర్వాత ఇంకొక చిన్న రెమెడీ అయితే ఉందండి. ఒక చిన్న చిట్కా అయితే ఉంది. మన స్కిన్ అనేది ఇరిటేషన్ అవ్వకుండా ఈ ప్యాక్ ని అప్లై చేసుకున్న తర్వాత ఇంకొక చిన్న రెమెడీ అయితే ఉందండి. అది అప్లై చేసుకున్న తర్వాత రిజల్ట్ అనేది సూపర్ గా ఉంటుంది. సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. మీరు అక్కడక్కడ స్కిప్ చేసుకుంటూ చూసారనుకోండి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయాలి అనేది కూడా అలాగే స్కిప్ అయిపోతా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నా చేతులు అనేవి ప్యాక్ అప్లై చేసిన హ్యాండ్ ని చూడండి, ప్యాక్ అప్లై చేయని హ్యాండ్ అనేది చూడండి. మీకే డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది అని అనుకుంటున్నాను. నేనేమి ఇక్కడ పౌడర్ ఇంకా అలానే ఫేస్ క్రీమ్స్ ఏమి యూజ్ చేసి మీ ముందు అబద్ధం అయితే చెప్పట్లేదండి. నేను మీ ముందే లైవ్ లో వాష్ చేశాను. అలా లైవ్ లో రిజల్ట్ అనేది మీరు కూడా చూశారు. సో ఇక ఆ ప్యాక్ ని అప్లై చేసుకున్న తర్వాత ఒక చిన్న టిప్ అయితే ఉంది అని చెప్పాను కదండి. సో అది ఇదేనండి. సో ముందుగా ఇలాగ ఒక బౌల్ ని తీసుకోండి. అందులోకి విటమిన్ ఈ క్యాప్సిల్ అయితే వేసుకోవాలన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, విటమిన్ ఈ క్యాప్సిల్ షీట్ వచ్చేసి చాలా తక్కువ కాస్టే అండి, ఎక్కువ కాస్ట్ ఏమి ఉండదన్నమాట. ఇలాగా ఒక షీట్ ని తెచ్చుకొని పెట్టేసుకున్నారనుకోండి, ఎంచక్కా మీ స్కిన్ కి, మీ హెయిర్ కి యూజ్ చేసుకోవచ్చు అనమాట. చాలా బాగా హెల్ప్ చేస్తుందండి ఈ విటమిన్ ఈ క్యాప్సిల్ అనేది. ఎవరికైతే జుట్టు విపరీతంగా ఊడిపోతుందో అనుకునే వాళ్ళు విటమిన్ ఈ క్యాప్సిల్, మనం హెయిర్ ప్యాక్ ని రెడీ చేసుకుంటూ ఉంటాం కదండి, అందులోకి ఈ విటమిన్ ఈ క్యాప్సిల్ ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని మీ హెయిర్ కి అప్లై చేసుకొని చూడండి. మీ హెయిర్ రాలటాన్ని పూర్తిగా ఆపేస్తుందండి. సో అందుకనే మన ఫేస్ కి, మన స్కిన్ కి కూడా చాలా మంచిదని ఇక్కడ నేను విటమిన్ ఈ క్యాప్సిల్ అయితే ఒకటి తీసుకున్నాను. అలానే కొబ్బరి నూనెను కూడా తీసుకోవాలండి. కొబ్బరి నూనెను ఒక 2 drops వరకు అయితే తీసుకోండి. ఇలాగా విటమిన్ ఈ క్యాప్సిల్ ని, కొబ్బరి నూనెను రెండింటిని బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలాగా మిక్స్ చేసేసుకొని మీ ఫేస్ కి అప్లై చేసుకోండి. నైట్ టైం అప్లై చేసుకోవాలండి. ఇలాగా కొబ్బరి నూనెను అలానే విటమిన్ ఈ క్యాప్సిల్ ని బాగా మిక్స్ చేసుకొని మీ ఫేస్ కి నైట్ టైం అప్లై చేసి మార్నింగ్ కి సోప్ తోటి వాష్ చేసుకోవచ్చు అండి. నార్మల్ వాటర్ తోటి కాదు, సోప్ తోటి వాష్ చేసుకోవచ్చు. ఇలాగ మీరు రెగ్యులర్ గా వాడొచ్చండి మీ ఫేస్ కి. ఇలా చేయటం వల్ల మీ ఫేస్ అనేది చాలా వైటనింగ్ గా బ్రైటనింగ్ గా మారుతుంది. అలానే షైనీగా కనిపిస్తుంది. మొటిమల వల్ల ఏర్పడిన మచ్చలను పూర్తిగా తగ్గిస్తుంది అనమాట. సో ఇలాగా మనం బౌల్లోనే అని కాదండి, మనం హ్యాండ్ లో కూడా ఒక విటమిన్ ఈ క్యాప్సిల్ ని అలానే
కొద్దిగా 2 డ్రాప్స్ వరకు కొబ్బరి నూనె వేసుకొని బాగా మిక్స్ చేసుకొని చేతుల్లోనే మన ఫేస్కి ఎంచక్కా అప్లై చేసుకొని నైట్ అంతా అలాగే ఉంచి మార్నింగ్కి సోప్తో వాష్ చేసుకోవచ్చండి. మీ ఫేస్ అనేది చాలా బాగుంటుంది. ఇక ముందుగా మనం ఒక ఫేస్ ప్యాక్ని అయితే రెడీ చేసుకున్నాం కదండి. ఆ ఫేస్ ప్యాక్ని మనం వీక్లీ 2 టైమ్స్ అయితే అప్లై చేసుకోవచ్చు మన ఫేస్కి. మీరు ఈ ప్యాక్ని నైట్ టైం అప్లై చేసుకొని నార్మల్ వాటర్ తోటి వాష్ చేసేసుకోండి. సోప్ అయితే ఏమీ యూస్ చేయకూడదండి. ఈ ప్యాక్ని అప్లై చేసుకున్న తర్వాత మార్నింగ్కి సోప్ యూస్ చేయాలండి. ఈ వీడియోలో మీ అందరికి పూర్తిగా అర్థమయ్యేటట్లే వివరించానే అని అనుకుంటున్నానండి. సో ఈ వీడియో కనుక మీ అందరికి నచ్చినట్లయితే ప్లీజ్ మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ ఒక చిన్న లైక్ చేసి అలానే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది, అలానే నాకు కూడా ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. సో ఇంత రిక్వెస్టింగ్ గా అడుగుతున్నాను కాబట్టి ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి అలానే హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపైన కూడా క్లిక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.